మనం రీసెంట్గా ఒక పాట ఒకడు పాడుతూ స్టేజ్ మీద పాడుతూ ఒక దరిద్రమైన లాంగ్వేజ్, దరిద్రమైన భాష, దరిద్రమైనటువంటి మాటలు, ఆ పాటలు ఏందంత దరిద్రమైనటువంటి మాటలు, అందులో అంత బూతులతో రాసినటువంటి సాహిత్యాన్ని పాడుతున్నాడు. అయితే అది పాడుతున్నటువంటి వాడంటే చంద్రహాస్ అని ఎవరో ప్రభాకర్ వాళ్ళ కొడుకు అంట, సీరియల్ నటించే ప్రభాకర్ కొడుకు అని చెప్తున్నారు. అది ఎంత దరిద్రం, ఎందుకంటున్నాం అంటే వాడని కనాల్సి వస్తుందంటే అంత దరిద్రమైన లాంగ్వేజ్ మాట్లాడాడు. మరి అక్కడ అది ఎవరైనా తప్పు చేస్తే ఏమంటారు, మీ అమ్మ నాన్న ముందు లేరు అంటారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడ ఉన్నారంట. మరి అంత అదొక దరిద్రం. అక్కడ ఆ స్టేజ్లో చూసాను నేను, చాలామంది పెద్ద పెద్దలు ఉన్నారు. దాంట్లో కొద్దిమంది చాలా పెద్ద సీనియర్లు కూడా ఉన్నారు. అందులో మన జేడి చక్రవర్తి గారు ఉన్నారు. యాక్చువల్గా మరి ఆయన అసలు అప్పుడే ఒక లాగుడు కొట్టాల్సి ఉండే, కానీ తర్వాత వీడియో రిలీజ్ చేసి నేను అక్కడ ఉండకుండాల్సి ఉండే, నాకు చాలా కోపం వచ్చింది, నేను చాలా బాధపడ్డా అంటున్నాను. బట్ అప్పుడే ఒక లాగ్ మధ్యలో రావాల్సి ఉండే అని అంటున్నాడు. కానీ బట్ అప్పుడే ఒక లాగుడు కొడితే బాగుండు కదా. అంత నీచమైన సంస్కృతి, అంతమంది మందిలో పాడుతున్నప్పుడు లాగుడు కొట్టాలి, కానీ కొడితే బాగుంటుంది, ఇంకోసారి చేయకుంటుంటారు. చూద్దాం, ఏదైనా సరే ఈయన ఒక ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు, చూద్దాం తర్వాత. ఇట్లా సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయడము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గాంగులీ, మన ఇండియన్ కెప్టెన్, పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు ఒకడు వచ్చి బాగా ముస్లివాళ్ళు గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గాంగులీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా భయంతో చూస్తున్నాడు. ఆయన పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముస్లివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముస్లివాడు ఎవరు కాదు, ఆమీర్ ఖాన్. సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అతని అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి, సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ. సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం కొంచెం బరువుని కొంచెం అయినా ఆలోచిస్తే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఐ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ లిసనింగ్ టు మీ. థ్యాంక్ యూ.